భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు పార్టీ పామేడు దళ కమాండర్ బుజ్జి ఆలియాస్ కమలను సిఆర్పి జవాన్లు సరిహద్దులో అరెస్ట్ చేశారు. బుజ్జి నుంచి జిలెటిక్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డినోనేటర్లను పాటు భారీగా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై దాడులకు పక్కాగా ప్లాన్ చేసినట్లు గుర్తించారు. అరెస్టు చేసిన కమలను కొత్తగూడెం ఎస్పీ వినీత్ మీడియా ఎదుట హాజరుపరిచారు. కమల 2014లో పామేడు ఏఎల్ఓఎస్ దళ కమాండర్గా పనిచేసిందని, ఆమెపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 30 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఏఎల్ఓఎస్ దళ కమాండర్ గొట్టా బుజ్జి అలియాస్ కమల అలియాస్ లక్ష్మి ని పట్టుకోవడం జరిగింది. ఈ గొట్టా బుజ్జి అలియాస్ లక్ష్మి అలియాస్ కమల ఈమె ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చర్లపల్లి గ్రామం చెందింది. ఈమె 15 సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ క్యాడర్ గా పనిచేస్తుంది. 2008లో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వెస్ట్ బస్తర్ లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీలో సభ్యుగా చేరింది. తర్వాత మాధవి అనే ఒక యూజీ కేడర్ కి ఈమె ఒక గార్డ్ గా స్టార్టింగ్ రిక్రూట్మెంట్ చేరుకున్నది. తర్వాత 2014 నుంచి ఈమెని ఎల్ఓఎస్ కమాండర్ పామేడ్ ఏరియాకి నియామకం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపు 30 కేసెస్ లో 30 నేరాల్లో